ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఎక్స్పర్ట్. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే ఖాళీగా ఉన్న భావాల ఫలితాలు మనం ఏ విధంగా చూడాలి అనే విషయం చూస్తున్నాం. ఈ వీడియోలో మనం కుజగ్రహం సిరీస్లో ఈ కుజుడు 6వ భావం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఇస్తాడు అనే విషయాన్ని చూద్దాం. మనం సహజంగా ఈ 6వ భావం అనేది ఉపచేయ స్థానం. ఇలాంటి ఉపచేయ స్థానాల్లో ఇలాంటి సహజంగా పాపత్వం ఉన్న గ్రహాలైన కుజుడు, రవి, రాహుకేతువులు, శని ఈ గ్రహాలు యోగిస్తారన్నమాట. కుజగ్రహం కనుక ఎటువంటి పాపగ్రహాలకు ప్రభావం లేకుండా బలంగా 6వ భావంలో కనుక ప్లేస్ అయినట్లయితే ఇది గురుపాలక లగ్నం అయినప్పటికీ లేకపోతే శనిపాలక లగ్నం అయినప్పటికీ ఈ కాంబినేషన్ అనేది దాదాపుగా పాజిటివ్గానే పనిచేస్తుందని మనం చెప్పచ్చు. ఒకవేళ కుజుడు ఈ 6వ భావంలో బలహీనంగా ఉన్నా లేకపోతే ఇంకా ఏదైనా పాపగ్రహాలతో కలిసినా అప్పుడు మనకు వచ్చే ఫలితాలు అనేవి నెగిటివ్గా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ముందుగా మనం ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే శుభ ఫలితాలు ఏంటో ఒకసారి చూద్దాము. 6వ భావం అనేది మనం చేసే సర్వీస్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఇటువంటి హౌస్లో ఈ విధంగా ఎనర్జీ అండ్ యాక్టివ్ ప్లానెట్ అయిన కుజగ్రహం ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు సర్వీస్ మోటివేటెడ్ పర్సన్స్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఈ పర్సన్స్ యొక్క కెరీర్ అనేది కుజగ్రహానికి రిలేటెడ్గా ఉంటుంది. అంటే కుజగ్రహం ఇచ్చే ప్రొఫెషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆయన ఒక యుద్ధ వీరుడు అండ్ అలాగే సైనికుడు కాబట్టి ఎక్కువగా ప్రొటెక్షన్కి రిలేటెడ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా మిలిటరీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అండ్ అలాగే ఈ గ్రహం గొడవలకి, తగాదాలని, వాదనాల్ని అండ్ అలాగే డామినెన్స్ నేచర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్స్ యొక్క కెరీర్ అనేది లాయర్స్గా అండ్ అలాగే జనరల్గా 8th హౌస్ అనేది వృశ్చిక రాశి అవుతుంది. దానికి ఆధిపత్యం కుజగ్రహం వహిస్తారు. ఆ 8th హౌస్ అనేది అక్కడ సర్జరీస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి సర్జరీస్ చేసే డాక్టర్స్గా కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు రాణించే అవకాశం అనేది ఉంటుంది. ఈ కుజగ్రహం ఇచ్చే ధైర్య సాహసాల వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసే కెరీర్లో దేనికి భయపడకుండా అండ్ అలాగే ఎవరికి భయపడకుండా గుడికి వెళ్ళేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ 6వ స్థానం మనం శత్రు, రోగ, రుణస్థానంగా చెప్తాము. శత్రువులు అంటే ఓన్లీ ఒక పర్సన్స్ ఉండే శత్రువులు అవ్వక్కర్లేదు. 7th హౌస్ అనేది పబ్లిక్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఈ 6వ భావం అనేది అక్కడ 7వ స్థానం నుంచి వ్యయస్థానం అయింది కాబట్టి సో మన సమాజానికి వ్యతిరేకంగా జరిగే అంశాలను కూడా ఇక్కడ ఈ 6వ భావాన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇటువంటి స్థానంలో ఇలాంటి యుద్ధవీరుడైన కుజగ్రహం ఉండడం వల్ల సొసైటీకి ఎవరి వల్ల అయినా లేకపోతే దేని కారణంగా అయినా ఈ విధంగానే నష్టం జరుగుతున్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు దాన్ని తిరిగి ఎదిరించి పోరాటం చేసే వ్యక్తులకు ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి స్వభావం అనేది ఈ వ్యక్తులకు ఉంటుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ శత్రువుల మీద వీళ్ళదే పై చేయగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. 6వ భావం నుంచి మనం ఆరోగ్యం కూడా చూస్తాం కాబట్టి సో ఇప్పుడు ఇటువంటి హౌస్లో ఇలాంటి కుజగ్రహం ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి సడన్గా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ కుజగ్రహం ఒక రెడ్ ప్లానెట్ కాబట్టి అండ్ అలాగే మనలో ఉండే రక్తాన్ని ఈ కుజగ్రహం ఇండికేట్ చేస్తాడు కాబట్టి దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏదైనా డిసీజ్ అనేది అటాక్ అయినప్పటికీ వీళ్ళకి స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఆ వచ్చిన డిసీజ్ అనేది కూడా చాలా తొందరగా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక సైనికుడు అనే వ్యక్తి ఏ విధంగా ఫిజికల్గా ఫిట్గా అండ్ అలాగే యాక్టివ్గా ఉంటారో ఈ పర్సన్స్ అనేవాళ్ళు అదే విధంగా వాళ్ళ బాడీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవ్వచ్చు. ఫిజికల్గా ఫిట్గా వాళ్ళ బాడీని మెయింటైన్ చేసే వ్యక్తులుగా ఉంటారని మనం చెప్పచ్చు. ఇక చివరిగా 6వ భావం అనేది రుణభావంగా చెప్తారు. సో ఈ విధంగా ఇటువంటి హౌస్లో ఈ ప్లానెట్ ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా రిస్క్ చేసి లోన్స్ తీసుకునే ప్రయత్నం అనేది చేస్తారు. సో దానివల్ల ఆ కుజగ్రహం అక్కడ బలంగా పాజిటివ్ ఉండడం వల్ల ఆ తీసుకున్న లోన్ అనేది సద్వినియోగం అవ్వచ్చు, లేకపోతే దాని కారణంగా వీళ్ళు అనేక లాభాలు పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇటువంటి ఫాస్ట్ అండ్ ఎనర్జీ ప్లానెట్ అనేది 6వ భావన ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువగా లోన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదేవిధంగా ఆ లోన్స్ని క్లియర్ చేసే కెపాసిటీ కూడా వీళ్ళలో ఉంటుందన్నమాట. ఒకవేళ ఇదే కుజగ్రహం ఈ 6వ భావంలో బలహీనంగా ఉన్నా లేకపోతే మీ లగ్నానికి పాపగ్రహాలతో బలంగా కలిసిన ఇప్పటివరకు నేను చెప్పిన ఫలితాలన్నీ ఆపోజిట్గా పనిచేసి ఆ వచ్చే రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా లేకపోతే ఏదైనా లోన్ తీసుకున్నా దాని కారణంగా వీళ్ళు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే కెపాసిటీ అనేది వీళ్ళ దగ్గర లేకపోవచ్చు. అండ్ అలాగే ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ శాతం ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఏదైనా బ్యాంకులో కనుక లోన్ తీసుకున్నట్లయితే ఆ తీసుకున్న లోన్ వల్ల వచ్చిన డబ్బులు అనేవి దుర్వినియోగం అయ్యి ఎక్కువగా అప్పుల్లోకి వెళ్ళే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. ఈ 6వ భావంలో కుజగ్రహం నెగిటివ్గా బలహీనంగా ఉండడం వల్ల ఎక్కువగా ఇదే విధంగా శత్రు బాధలు అండ్ అలాగే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు
క్రియేట్ చేస్తుంటాం మనం ఫైనల్గా చెప్పచ్చు. ఇక కుజగ్రహం యొక్క దృష్టి విషయానికి మనం వద్దాము. ముందుగా మనం ఈ కుజగ్రహం యొక్క దృష్టి వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు ఏంటో తెలుసుకుని తర్వాత నెగిటివ్గా వచ్చే ఫలితాలు ఏంటో చూద్దాము. ఈ 6వ భావంలో ఉన్న బుధుడు ఆయన యొక్క చతుర్థ దృష్టి అనేది అక్కడ 9వ స్థానం మీద ఉంటుంది. 9వ స్థానాన్ని మనం పితృస్థానంగా, అదృష్ట భావంగా, లాంగ్ జర్నీస్ని అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ని, ఒక మతానికి ఉండే ఆచారాన్ని, వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. ఇటువంటి 9వ స్థానం మీద ఈ కుజగ్రహం యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్గా అదృష్టం కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ ఫాదర్తో కూడా ఒక మంచి బాండింగ్ అండ్ రిలేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా దూర ప్రయాణాలు చేయడం అండ్ అలాగే అక్కడ ఉన్న విషయాలన్నీ బాగా తెలుసుకోవడం, ఈ విధంగా ట్రావెలింగ్ పట్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అండ్ అలాగే వీళ్ళు చేస్తున్న హైయర్ ఎడ్యుకేషన్లో కూడా బాగా రాణించే అవకాశం అనేది ఉంటుంది. ఈ గ్రహం యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది ఈ విధంగా 9వ భావం మీద ఉంది కదా అని చెప్పి ఈ 9వ భావానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా రావాలని రూల్ ఏం లేదు. మనం ఇంకా ఈ 9వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ 9వ భావాధిపతి ఏ విధంగా ఉన్నాడు అని ఈ విషయాలు కూడా చూడాలి. అలాగే ఎక్కువగా ఈ ఆస్పెక్ట్ వల్ల ఈ 9వ భావానికి సంబంధించిన ఏదో కొన్ని విషయాల్లో మాత్రమే ఈ కుజగ్రహం ఈ విధంగా ఎక్కువగా పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ కుజగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది ఇక్కడ 12వ స్థానం మీద ఉండడం జరుగుతుంది. ఈ 12వ స్థానం నుంచి మనం నష్టాన్ని, ఫారిన్ థింగ్స్ని, జైల్స్ని, హాస్పిటల్స్ని, హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని ఇండికేట్ చేస్తుందని చెప్పచ్చు. ఇటువంటి భావం మీద ఈ కుజగ్రహం యొక్క దృష్టి వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువగా సేవింగ్స్ కన్నా బాగా ఖర్చు పెట్టే వ్యక్తులుగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. కుజగ్రహం యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది 12వ హౌస్ మీద ఉండడం వల్ల ఆ గ్రహం యొక్క ట్రాన్సిట్స్ అనేవి వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఒక్కోసారి ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడం, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక చివరిగా కుజగ్రహం యొక్క అష్టమ దృష్టి అనేది అక్కడ లగ్నం మీద ఉంది. ఈ విధంగా ఈ గ్రహం యొక్క బలమైన అష్టమ దృష్టి అనేది అక్కడ లగ్నం మీద ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి బాగా ధైర్య సాహసాలు ఉంటాయి. అండ్ అలాగే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది వీళ్ళలో ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఏదైనా వస్తువుని కానీ లేకపోతే మనిషిని కానీ నాని కనుక అనుకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారని మనం ఫైనల్గా చెప్పచ్చు. ఈ విధంగా లగ్నం మీద కుజగ్రహం యొక్క బలమైన అష్టమ దృష్టి కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక్కోసారి విపరీతమైన కోపం కానీ లేకపోతే ఆవేశం కానీ క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువగా వీళ్ళకి షార్ట్ టెంపర్, యాంగ్రీ ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. ఒకవేళ కుజుడు 6వ భావంలో బలహీనం ఉంటే ఇప్పటిదాకా నేను చెప్పిన ఫలితాలన్నీ నెగిటివ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కుజగ్రహం యొక్క చతుర్థ దృష్టి అనేది అక్కడ 9వ స్థానం మీద ఉంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రధానంగా ఫాదర్తో రిలేషన్ అనేది చాలా నెగిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఆలోచించకుండా ఖర్చు పెట్టే వ్యక్తులుగా ఉంటారు కాబట్టి ఎక్కువగా ఫైనాన్షియల్ క్రైసిస్ని కూడా వీళ్ళు ఫేస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిగా లగ్నం మీద కుజగ్రహం ప్రభావం వల్ల వీళ్ళకున్న కోపం అండ్ అలాగే ఆవేశం వల్ల అనేక మందిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు సొంతంగా తొందరపడి ఏదైనా రిస్కీ డెసిషన్స్ అనేవి తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఆ విధంగా తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో చాలా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇక చివరిగా ఈ కాన్సెప్ట్ గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎండ్ చేద్దాము. నేను ఇక్కడ కుంభ లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఈ లగ్నానికి కుజుడు తృతీయ దశమాధిపతి అవుతాడు. ఈ విధంగా 6వ భావంలో ఉండడం వల్ల నీచ స్థితిని పొంది బలహీనంగా ఉండడం అని చెప్పచ్చు. అక్కడ 6వ భావం అనేది మనం చేసే సర్వీస్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఇక తృతీయ భావాన్ని మనం విక్రమక్షేత్రంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి, ఎఫర్ట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఇక దశమ స్థానం అనేది మన కెరీర్ లైఫ్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు కుజగ్రహం బలహీనంగా ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు చేసే కెరీర్లో విపరీతమైన స్ట్రెస్ అండ్ హార్డ్ వర్క్ అనేది ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే దశమాధిపతి ఈ విధంగా నీచ స్థితిలో ఉంటాడో ఈ పర్సన్స్ యొక్క కెరీర్ లైఫ్ అనేది స్మూత్గా ఏమాత్రం వెళ్ళదు. వీళ్ళు చేసే ఉద్యోగంలో తరచూ మార్పులు ఉండడం అండ్ అలాగే బాగా పని ఒత్తిడి ఉండడం అండ్ అలాగే ఎదుర్కొ ఉండడం, దీని కారణంగా వీళ్ళు అనేక ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితులు రావడం. ఆయన అక్కడ బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి పేషెన్స్ అనేది ఏమాత్రం ఉండదు. ప్రతి విషయానికి బాగా ఇరిటేషన్ గురై బాగా కోపాన్ని చూపించే అవకాశం అనేది ఉంటుంది. ఇక చివరగా ఈ 6వ భావం అనేది శత్రు రోగ రుణస్థానం కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఇదే విధంగా శత్రు బాధలు కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ, వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు అనేవి తిరిగి రాకపోవడం, అనేక అప్పులు అనేవి పర్సన్స్ ఉండడం, ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి అక్కడ కుజగ్రహం ప్లేస్మెంట్ వల్ల వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో కుజగ్రహం అక్కడ పాజిటివ్గా పనిచేయాలంటే ఈ లగ్నానికి శుభగ్రహాలైన శని, శుక్ర, బుధ గ్రహాలతో ఈ కుజగ్రహానికి ఏదైనా సంబంధం వచ్చినా లేకపోతే ఏదైనా పరివర్తన యోగాలు ఫామ్ అయినా, అలాగే
ఈ 6వ అధిపతి అయిన చంద్రగ్రహం ఒకవేళ ఈ జాతక చక్రంలో బలంగా కనుక ఉన్నట్లయితే ఇప్పటిదాకా నేను చెప్పిన నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనం నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ ఈ కుజగ్రహం బలమైన నక్షత్రంలో ప్లేస్ అయినట్లయితే, అంటే ఒకవేళ ఈ కుజగ్రహం ప్లేస్ అయిన నక్షత్రాధిపతి కనుక ఈ జాతక చక్రంలో బలంగా కనుక ఉన్నట్లయితే దానివల్ల కూడా ఈ కుజగ్రహానికి కొంతవరకు బలం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఈ విధంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఈ 6వ భావంలో ఉన్న కుజుడు ఇటు పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే కంక్లూజన్కి మనం రావాలి. సో డిఫరెన్స్ నా వీడియో 6వ భావంలో ఉన్న కుజుడు ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. ఈ కంటెంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.